వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ ఛాన్స్ సాయి. నేను గ్రామర్స్ రూల్ అయితే అప్లోడ్ చేశా వీడియో ఎక్స్ప్లెనేషన్ విత్ నీట్లీ. అది వీడియో డిస్క్రిప్షన్లో వెళ్తా, ఒకవేళ చూడకుంటే వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట మ్యాట్రిక్స్లో. ఈ వీడియో వచ్చేసి మొత్తం C20, C16, C23 కూడా యూజ్ అవుతుంది. ఎవరైతే M1 ఎగ్జామ్ రాస్తున్నారో ఏప్రిల్ అండ్ మా మార్చ్ ఎగ్జామినేషన్స్లో. ఓకేనా? ఇప్పుడు మనం ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇది మెయిన్ వెరీ ఇంపార్టెంట్. నేను 3 ఇంపార్టెంట్ చెప్పా, ఆ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు మళ్ళీ దానికి నెంబర్స్ మార్చుకొని అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింటాయి నేను చెప్పిన మోడల్స్, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈ టాపిక్లో ఈ క్వశ్చన్లోకి చూద్దాం మనం. ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనమాట. దీనికి ఏం చేయాలంటే అడ్జాయింట్ కనుక్కోవాలంట అండ్ అలాగే ఇన్వర్స్ కూడా కనుక్కోవాలంట. ఫస్ట్ మనం అడ్జాయింట్ ఇన్వర్స్ కనుక్కోవాలంటే డెట్ అయితే కనుక్కోవాలి కదా. డెట్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ చూసేద్దాం. ఓకే, డెట్ కనుక్కోవాలంటే డెట్కి సైన్స్ వచ్చేసి ప్లస్ మైనస్ ప్లస్ అనమాట. మళ్ళీ దీంట్లోకి వచ్చేసి మైనస్ ప్లస్ మైనస్, మళ్ళీ ఈ రోకి వచ్చేసి ప్లస్ మైనస్ మైనస్ అట్లా పోతూ ఉంటాయి. అవన్నీ మనకి ఎందుకు లేదు, జస్ట్ చెప్పాను అంతే, మీరు తెలుసుకోవాలని. ఫస్ట్ మనం డెట్ అయితే కనుక్కుందాం ఈ మ్యాట్రిక్స్కి. ఓకేనా? ఇప్పుడు 1తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనమైతే ఈ రోని, ఓకే సారీ, ఆ 1తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం ఈ రోని అండ్ అలాగే ఈ రోని లీవ్ చేసి రిమైనింగ్ దాంట్లోకి మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఇక్కడ రాసా చూడండి, 1 ఇంటూ ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్కి మల్టిప్లికేషన్ అయితే ఇట్లా ఒకటి వచ్చింది. కో మ్యాట్రిక్స్, కో ఫ్యాక్టర్ ఇది, ఐ మీన్ కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంట. 4 4 ఎంత 16 కదా, ఇది తీసంట 9 కదా, ఇక్కడ రాసేసారు. నెక్స్ట్ వచ్చేసి 3తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈ రో అండ్ అలాగే ఈ కాలం అనేది తీసేయాలి. అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమున్నాయి, 1 3 1 4. ఇక్కడ చూడండి -3 ఇంటూ ఇక్కడ 3తో మల్టిప్లికేషన్ 3, ఇది రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ రాసాను. 1 ఇంటూ 4 4, 1 ఇంటూ 3 -3, ఇక్కడ మైనస్ చేస్తాం కాబట్టి మైనస్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ 3తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మీరు అనేది దీన్ని ఈ రోని అండ్ అలాగే ఈ రోని లీవ్ చేసి రిమైనింగ్ టర్మ్స్కి మల్టిప్లికేషన్ అయితే చేయాలి. రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏం మిగిలినాయి, 1 4 1 3 1 4 1 3, ఇక్కడ +3 ఉంది కదా, +3 ఇంటూ ఈ ఈ టర్మ్స్ అనమాట. 1 3s ఎంత 3, 1 4s ఎంత 4, సరిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో మైనస్ చేద్దాం. ఓకేనా, ఈ టర్మ్స్ని. 16 - 9 ఎంత 7, 4 - 3 ఎంత 1, 3 - 4 ఎంత, స్మాల్ టర్మ్ నుంచి బిగ్ టర్మ్ తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, -1 అనేది వచ్చింది -1. ఓకే, నెక్స్ట్ మనం ఇంటూ చేయాలి, ఐ మీన్ దీంట్లో 1 7s ఎంత 7, -3 ఇంటూ 1 ఎంత -3, +3 ఇంటూ -1 ఎంత -3. ఓకే, ఎందుకంటే మైనస్ ఇంటూ 3, సారీ, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏంట, యాక్చువల్గా టర్మ్ మైనస్ వస్తుంది, అందుకే మైనస్. ఓకేనా, మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, కానీ మైనస్ సింబల్ పెడతాం, అందుకే ఇక్కడ 7 - 6 అనమాట. 7లో నుంచి 6 పోతే ఏం మిగులుతుంది మనకి, డెట్ 1 మిగిలింది. ఓకే, ఇది వచ్చేసి ఏ ఇన్వర్స్ ఒక ఫార్ములా అనమాట. అడ్జాయింట్ ఏ డెట్ ఏ, మనం డెట్ అయితే ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, కో ఫ్యాక్టర్స్ అయితే కనుక్కోవాలి. ఈ మ్యాట్రిక్స్కి ఏంటి, కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఇలాగా ఫ్యాక్టర్స్ అయితే కనుక్కోవాలి, ఇంకా దీంట్లో కనుక్కోవాలి. ఎలానో చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఇవన్నీ ఎడిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కో ఫ్యాక్టర్స్ అనమాట. ఏకి అనేది మనకి కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ప్రతి టర్మ్ మల్టిప్లికేషన్ అయితే చేయాలి. ఇప్పుడు 1తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది ఇది లీవ్ చేస్తే మనకి ఏ టర్మ్స్ మిగిలినాయి, ఇది 4 3 3 4 మిగిలినాయి. ఇక్కడ ఉండి A1 1 ఒక మ్యాట్రిక్స్ టర్మ్స్ ఇవి, ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే, ఈ టర్మ్స్ చెప్పాను, ఈ టర్మ్ ఈ మిగిలినాయా, అవి అవే. దాన్ని ఇప్పుడు మైనస్ చేసినారు, ఏం చేసినారు, ఐ మీన్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేసి ఒక వాల్యూ వచ్చింది. 4 4s ఎంత 16, 3 3s ఎంత 9, 16 - 9 ఎంత 7, ప్లస్ ఇంటూ ఐ మీన్ ప్లస్ ఇంటూ 7 ఎంత 7. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈ రోని అండ్ అలాగే ఈ రోని మనం తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏమి మిగిలినాయి, 1 3 1 4. ఇక్కడ A2లో ఐ మీన్ A1 2లో చూద్దామా,
A12లో సేమ్ టర్మ్స్ ఉన్నాయి 1 3 1 4. దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ మైనస్ సైన్ అన్నమాట, చెప్పా కదా మైనస్ అని. ఇది మైనస్ 1 into 4 4, 1 into 3 3, 4 minus 3 1, minus 1 into 1 minus 1. ఓకే, A1 ఒక కోఫాక్టర్ది 1 అన్నమాట. నెక్స్ట్ A13 కనుక్కుందాం. ఈ దాంతో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు దీన్ని తీసేయాలి. దీని సైన్ ఏంది ప్లస్. ఓకే, దీని వాల్యూస్ ఏంది 1 4 1 3. సేమ్ 1 4 1 3 ప్లస్ సైన్. ఓకే, 1 4 ఎంత 4, 1 3 ఎంత 3, 4 minus 3 ఎంత 1, ప్లస్ ఇంటూ 1 ఎంత 1. దట్ సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీంతో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం ఏ కాలం ఏ రో తీయాలంటే ఈ రో తీయాలి అండ్ అలాగే ఈ కాలం తీయాలి. ఓకేనా, రిమైనింగ్ టర్మ్స్ ఏమి మిగిలినాయి మనకి 3e 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 4. ఇక్కడ చూద్దామా ఏమొచ్చినాయో. A21లో 3 3 3 4 చెప్పా కదా 3 3 3 4 అని. ఇక్కడ మైనస్ ఆపరేషన్ ఎందుకు వచ్చిందంటే ప్లస్ మైనస్ మైనస్, వీడికి వచ్చేసరికి ఏమవుతుంది మైనస్ అవుతుంది, వీడికి వచ్చేలో ప్లస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మైనస్, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, అందుకే ఇక్కడ మైనస్ వచ్చింది A21. దీనికి మనం మల్టిప్లికేషన్ చేద్దామా. 3 4 ఎంత 12, 3 3 ఎంత 9, 12 minus 9 ఎంత 3 ఉంటే మైనస్ ఇంటూ 3 ఎంత -3. ఓకేనా, నెక్స్ట్ A22 ఫ్యాక్టర్ చూద్దాం, కోఫాక్టర్. అది రావాలంటే ఈ 4తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈ రోని అండ్ అలాగే ఈ రోని తీసేస్తే రిమైనింగ్ ఏ ఫ్యాక్టర్స్ మిగిలినాయి మనకి టర్మ్స్ 1 2 1 4. చూడండి A22లో మనకి 1 3 1 4 చెప్పారు కదా, ఇక్కడ 1 3 1 4 మిగిలింది. దాని టర్మ్ ఎంత ప్లస్, దాని టర్మ్ ఎంత సైన్ ఎంత ప్లస్. 1 4 ఎంత 4, 1 3 ఎంత 3, 4 minus 1 3 ఎంత 1, ప్లస్ ఇంటూ 1 ఎంత 1. ఓకే, మనం A2 ఎలా వచ్చిందో చూద్దామా. ఇది ఎలా వచ్చిందో. నెక్స్ట్ A33 మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్తో ఈ కాలం ఈ రోని అండ్ ఈ కాలంని ఈ రోని తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమి 1 4 1 3 వచ్చాయా. 1 4 వచ్చినాయా, 1 4 1 3 అని 1 4. ఓకే, ఇక్కడ తప్పు అయితే వేసింది, సారీ అట్లా చేయకూడదు. దీంతో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది తీయాలి. ఓకేనా, తీసినప్పుడు నాకు ఏం మిగిలినాయి 1 3 1 3 మిగిలినాయి. ఇక్కడ చూడండి A23 1 3 1 3. ఇక్కడ మైనస్ సైన్ నేను చెప్పా కదా ముందే, 3 ఇంటూ 3 అంటే 0, మైనస్ ఇంటూ 0 0. నెక్స్ట్ వచ్చేసి A31 ఒక ఎట్లా వచ్చిందో చూద్దామా. A3 ఓకే, A3 అంటే ఇది అనమాట, ఇది A3. ఓకే, A31 ఎలా వచ్చిందో చూద్దాము. దీంతో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం ఈ రోని అండ్ అలాగే ఈ కాలం లీవ్ చేస్తే మనకి ఏ టర్మ్స్ మిగిలినాయి, ఈ 4 టర్మ్స్ మిగిలినాయి. ఆ 4 టర్మ్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. ప్లస్ 3 3 4 3 అవే మిగిలినాయి కదా. 3 3 ఎంత 9, 4 3 ఎంత 12, 9 minus 12 ఎంత -3. చెప్పా కదా స్మాల్ టర్మ్ నుంచి బిగ్ టర్మ్ తీసేస్తే మైనస్ సింబల్ ఖచ్చితంగా వస్తుందని. మైనస్ ప్లస్ మైనస్ ఎంత, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ అవుతుంది, అందుకే -3 వచ్చింది. ఓకేనా, మనం A32 చూద్దాం ఇప్పుడు. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. అది ఎలా వచ్చిందంటే ఈ టర్మ్తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈ రో అండ్ అలాగే ఈ రో తీసేయాలి. అప్పుడు ఏ టర్మ్స్ మిగిలినాయి 1 3 1 3. ఓకేనా, 1 3 1 3 మిగిలిన మల్టిప్లికేషన్ చేద్దాం. మైనస్ చేసి 0 వచ్చింది. ఇది కూడా కనుక్కుందాం అప్పుడు A33. ఓకే, 4తో తీసేద్దాం మీకు అర్థమయ్యేటట్టు. ఈ 4తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది అండ్ అలాగే ఇది తీసేస్తే ఈ టర్మ్స్ మిగిలినాయి. దీనికి మనం మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఓకే, ఇలా వచ్చాయి కదా ఈ వాల్యూస్. ఈ 7 -1 -1 -3 1 0 3 ఇలా వచ్చాయి కదా. అవన్నీ మనం ఒక మ్యాట్రిక్స్ లో రాసుకోవాలి. ఇక్కడ A11 A12 ఈ 3 ఉన్నాయి 7 1 ఇట్లా మ్యాట్రిక్స్ లో రాసుకుంటే దాన్ని వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ ఇలా వస్తుంది. ఈ ఫార్మేషన్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు,
కాలమ్ ఉండేటివి రో అవుతున్నాయి అంతే. ఈ ఉండేటి రో అనేవి రో అని ఉన్నాయి గదా! ఈ రో ఉండేటియి ఓకే. ఈ రో ఉండేటియి కాలమ్ అయిపోతున్నాయి అంతే. ఇక్కడ 711 ఉంది గదా! ఈటిలికొచ్చేసరికి ఇట్లా అయిపోయింది. ఇది ఇట్లా ఉంది గదా! ఈడికొచ్చేసరికి ఇలా అయిపోయింది. అట్లా చేస్తారు. అదే అన్నమాట. నెక్స్ట్ ఇది ఫార్ములా అన్నమాట. ఏ ఇన్వర్స్ ఒక ఫార్ములా. ఇక్కడ చూడండి మనం డెట్ కనుక్కున్నాం. అడ్జాయింట్ కనుక్కున్నాం. ఇప్పుడు 2 మెర్జ్ చేయాలి. ఓకేనా? ఫార్ములా ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంది? డెట్ ఇంటూ 1/det ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇక్కడ మనకి డెట్ ఎంతొచ్చింది? 1 వచ్చింది. ఫార్ములా ఏంది? 1/det ఏ ఎంత? 1. ఓకే. అడ్జాయింట్ ఏ ఏది? ఇది. ఓకే. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దీంతో మనం ఇంటూ చేస్తే ఏమొస్తుంది మొత్తము? 1తో ఇంటూ చేస్తే ఏమొస్తాయి? ఇవే వస్తాయి. అదే అన్నమాట ఫైనల్ ఆన్సర్. అడ్జాయింట్ యొక్క ఆన్సర్. ఓకే. ఈ క్వెషన్ మీకు అర్థమైందనుకుంటున్నా. ఇలాంటివే మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో చాలా అడిగింటారు. ఓకేనా? C20 వాళ్ళైతే క్వెషన్ పేపర్‌లు చానా ఉన్నాయి. ఓకేనా? ఎతికి ఇలాంటి ఫార్మేషన్ క్వెషన్‌లు వచ్చుంటాయి. మీరు ప్రాక్టీస్ చేయండి వెళ్లి. ఓకేనా? ఏం క్వెషన్‌లు ఇది అన్నీ మ్యాథ్స్ అంటే అందరికి ఒకటే కాబట్టి ఈ క్వెషన్‌లే రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటారు. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో క్వెషన్ ఇంకో వీడియో గూడా వస్తుంది. ఇంపార్టెంట్ అదేంటంటే ఏ క్వెషన్ ఫార్మాట్‌లో అంటే ఈ క్వెషన్ ఫార్మాట్‌లో అన్నమాట. చూపిస్తున్నానండి. ఇదో ఈ క్వెషన్ ఫార్మాట్‌లో. షో థట్ అని ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు. దీంట్లో ఇట్లా ప్రూవ్ చేయమని. అండ్ అలాగే ఇలాంటివి నాకాడ 2 క్వెషన్స్ ఉన్నాయి. నేనొచ్చేసి 2 వీడియోస్ అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? ఎందుకంటే మీకు లాంగ్ అవుతుంది. మీరు చూడలేరు. మీరు స్కిప్ చేసుకుంటే ఎళ్తారు. నా కథ మీకు తెలుసు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.